వామ్మో ఆ వీడియోలు చూస్తేనే పానం జలుక్కుమన్నదుల్లా తక్కువ వరదనా మరి ఇండ్లు దుక్నాలు సగం బడ మునిగే కట్టుబట్టలతోటి బంగ్లాలెక్కి కొందరు నిలబడితే కొందరిని ఆఫీసర్లు తోల్కవేండ్రు పడవలు ఎక్కించుకొని అంత ఆగమాగం జగన్నాథం పబ్లిక్ గంత పెద్ద ఆపతులుంటే ఏలువడి ఏష్టోలేదే కదా వాళ్ళ కాసరయ్యే జిమ్మేదారి అట్లా అని ఏసీ ఆఫీసులో కూకొని ఆఫీసర్ల కాడరేయంగానే అయిపోదు ఆడిదానిక పోవాలి వాళ్ళ బాధలేందో అరుచుకోవాలి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సారు గదే పని మీద పోయిండు వరంగల్కు వరంగల్ వరద ఏరియాలు ఆగమైన పంటలు గాలి మోటార్లకు వెళ్ళి చూసిండ్రు సీఎం సారు మంత్రులు మీదికెళ్ళి అంతా చూసినాక ఇక బస్తీల బాట పట్టిండ్రు ఎక్కువ వరదలు బారి ఆగమైన సమ్మయ్య నగరు పోతన నగరు నయం నగర్ బ్రిడ్జిని చూసిండ్రు ఆఫీసర్లను ఎంట పెట్టుకొని పోయి పబ్లిక్ తోటి మాట్లాడిండ్రు పరిస్థితి అరుచుకుండ్రు ధైర్యం చెప్పిండ్రు ఆసరైతమని భరోసా ఇచ్చిండ్రు ఏడేడు ఏ తిప్పలున్నాయో కాగితాల మీద రాసిస్తే అన్ని తీసుకున్నాడు రేవంత్ రెడ్డి సారు వరదలకు తెరలైన ఇండ్లు రోడ్లు నాలాల కాడికి సుతపోయిండ్రు అటెనక కలెక్టరేట్ల ఆఫీసర్లతోటి మీటింగు పబ్లిక్ కష్టమైంది ఎంత నష్టమైంది పంటల సంగతి ఏంది తెలుసుకున్నాడు నాలాలు కబ్జా చేసినందుకే ఈ పరిస్థితి వచ్చింది మొత్తం క్లియర్ చేయాల్సిందే అని ఆర్డర్ చేసిండు సీఎం సారు ఖచ్చితంగా కబ్జాలను తొలగించాల్సిందే ఎంత వారున్నా ఎవరున్నా ఆ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే కబ్జాలు పెట్టేటోళ్ళు 10 మంది ఉంటే ఈ 10 మంది వల్ల 10,000 ఇండ్లు కాలనీలలో నీట మునుగుతున్నాయి ఇండ్లు కష్టమైన వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు నష్టమైన వాళ్ళకి ఇప్పటి మందం 15,000 ఇస్తారట ఇండ్లు మునిగిన వాళ్ళు ఇంట్లో పోయిన వాళ్ళకు ప్రతి ఇంటికి మీరు అంచనా వేసి 15,000 రూపాయలు నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వండి అత్యంత పేదలుండి గుడిసెలుండి లేకపోతే ఏదైనా కొట్టుకుపోయిన వాళ్ళు ఉంటే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అర్హత ఉంటే ఒక స్పెషల్ దీని కింద అయినా మనం అట్లనే పంటలు లాస్ అయిన వాళ్ళకి కూడా సాయం చేస్తామన్నాడు కలెక్టర్లంతా ఫీల్డ్ మీదకి పోకుంటే ట్రాన్స్ఫర్ చేస్తామని వార్నింగ్ ఇచ్చిండు ముఖ్యమంత్రి సారు పంట నష్టం జరిగిన ప్రాంతాలలో చాలా వరకు పత్తి వరి చేతికొచ్చిన పంట నష్టము ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఎకరాకు 10,000 రూపాయలు మనం రైతులకు పంట నష్టపరిహారం కూడా ఇవ్వాలనుకుంటున్నాం సర్కార్ తరపున మేము చేయాల్సిన సాయం చేస్తాం సెంటర్ వాళ్ళు కూడా కొంత ఆసరా కావాలని కోరిండు ఈ క్లౌడ్ బస్ట్ అనేది పర్మనెంట్ మీరు ఏదో ఈ ఒక్కసారి వచ్చింది దీన్ని టెంపరీగా మీరు అడ్రస్ చేద్దామని అనుకుంటే మీ తప్పు పోయిన సంవత్సరం వచ్చింది ఈ సంవత్సరం వచ్చింది మీకు కోవిడ్ తర్వాత క్లైమేట్ చేంజెస్ జరిగినాయి ఇంకా రెగ్యులర్గా మనం ఈ ప్రాబ్లం ఫేస్ చేసేది ఉంటుంది కాబట్టి